చాలా సంతోషం అండి. ఉదయకాలమున సన్నిధిలోకి వచ్చిన మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్, క్రీస్తు ఆశీర్వాద సంఘం మనందరి కొరకు ఏర్పాటు చేయబడిన సంఘం. ప్రభు చెప్పిన మాట, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇది సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరముగా ప్రభువు ఆశీర్వదించునుగాక. ఈ మందిరంలో కూడి వచ్చిన ఒక్కొక్కరిని నా ప్రభు సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. లైవ్లో చూస్తున్న మీ అందరికి కూడా ఈ ఉదయకాలాన హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మన అంశము సంతోషము. చెప్పండి గట్టిగా, ఆనందం. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్ అంట. సంతోషం అనేది ఏదైనా జరిగితే దాని మీద ఏమై ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం వస్తేనో, పిల్లలకి మంచి మార్కులు వస్తేనో, ర్యాంకులు వస్తేనో, డిఎస్సిలో జాబులు వస్తేనో కొంతమంది సంతోషిస్తారు. జాయ్ అనే మాట, ఆనందం అనే మాట, జాయ్ డిపెండ్స్ ఆన్ జీసస్ ఓన్లీ. యేసు ప్రభు మీదే. పరిస్థితులు ఎలా ఉన్నా, వాతావరణం ఎలా ఉన్నా, జీవిత పరిస్థితులు ఎలా ఉన్నా, దేవుని బిడ్డలు ప్రభువులో ఏం చేస్తారు, నిత్యము ఆనందిస్తారు. హబక్కూకు భక్తుడు అంటాడు కదా, అంజూరపు చెట్లు పూయకుండినను, సాలలో పశువులు లేకపోయినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నేను యెహోవా ఏం చేస్తానో ఆనందిస్తాను. అది దేవుని బిడ్డల ఆనందం. చూద్దామండి, లోకస్తులు ఏ విషయాల్లో సంతోషిస్తున్నారు, దేవుని బిడ్డలంగా మనం ఏ విషయాల్లో సంతోషించాలో దేవుని వాక్యంలో నుంచి ప్రశస్తమైన కొన్ని విషయాలు ఈరోజు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలు మొట్టమొదటిగా క్రైస్తవేతరులు, లోకస్తులు ఏ విషయాల్లో సంతోషిస్తారో, ఆనందిస్తారో 5 విషయాలు చూపిస్తాను. తర్వాత దేవుని బిడ్డలంగా మన సంతోషం ఎక్కడుండాలో, మనం ఏ విషయాల్లో సంతోషించాలో దేవుని వాక్యంలో నుంచి ప్రశస్తమైన కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, లోకస్తులు ఏ విషయాల్లో సంతోషిస్తారో కొన్ని విషయాలు చూపిస్తా. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం. అందరూ బాగా బైబిల్ చూడాలి, బాగా రాసుకోవాలి, ధ్యానం చేద్దాం అందరం. లోకస్తుల సంతోషం ఎక్కడుంటుందో సామెతల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరైనా. కీడు చేయ సంతోషించుదురు. చూడండి, లోకస్తులైతే దేంట్లో సంతోషిస్తారంట, చెప్పాలి గట్టిగా, దేంట్లో సంతోషిస్తారు, కీడు చేయ సంతోషించుదురు. కొంతమందికి కీడు చేయటం అంటే ఎంత సంతోషమో, ఎవరికైనా హాని చేయటం అంటే ఎంత సంతోషమో, ఎవరి మీద నిందలేయటం అంటే ఎంత సంతోషమో, ఎవరికైనా హాని చేయటం అంటే ఎంత సంతోషమో. లోకస్తులు కీడు చేయుటలో సంతోషిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇతరులకు కీడు చేస్తే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా, కీడు చేయు వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మనం ఎవరికైనా కీడు చేస్తే, మనం ఎవరికైనా హాని చేస్తే, మనం ఎవరికైనా కీడు చేయ ఆలోచన చేస్తే మన ఇంటిలో నుంచి ఏం తొలగిపోదంట, కీడు తొలగిపోదంట. హామాను దేవుని బిడ్డలకు ఏం చేయాలనుకున్నాడు, కీడు చేయాలనుకున్నాడు. హామాను చేయాలనుకున్న కీడు ఎవరికి మూడింది, హామానుకే మూడింది. ఎవరికైనా కీడు చేయాలంటే, ఎవరికైనా హాని చేయాలనుకుంటే ఆ కీడు ఎవరి మీదకి వస్తుందో తెలుసా, కీడు చెయ్యు వాని ఇంట నుండి ఏం తొలగిపోదు. కాబట్టి లోకస్తులైతే ఈ రోజుల్లో దేంట్లో సంతోషిస్తున్నారు చెప్పండి, ఎవరికైనా కీడు చేయటంలో ఎంత సంతోషమో, ఎవరికైనా హాని చేయటంలో ఎంత సంతోషమో, ఎవరినైనా పాడు చేయటంలో ఎంత సంతోషమో, ఎవరి మీద నిందలేయటంలో ఎంత సంతోషమో. దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తంలో కడుగబడిన మనము ఎవరికి ఏం చేయకూడదు చెప్పండి, కీడు చేయకూడదు. కలలోనైనా, తలంపుల్లోనైనా, ఆలోచనలోనైనా ఎవ్వరికి ఏం చేయకూడదు చెప్పండి, కీడు చేయకూడదు. గుణవతి అయిన భార్య గురించి రాస్తూ సొలొమోను ఏమంటాడో తెలుసా,
సామెతల గ్రంథం 31 అధ్యాయంలో మీరు చూడొద్దులేండి, ఆ మాట ఉంటుంది, ఆమె అతనికి మేలు చేయునే కానీ ఏం చేయదు, కీడు చేయదు. గుణవతి అయిన భార్యలు వారి భర్తలకు ఏం చేస్తారు చెప్పండి, మేలే చేస్తారు కానీ ఏం చేయరు, కీడు చేయరు. భార్యలైనా భర్తలైనా పిల్లలైనా తల్లిదండ్రులైనా ఇరుగు పొరుగు వారైనా సహోదరులైనా సహోదరులైనా ఎవరైనా దేవుని బిడ్డలంగా క్రీస్తు రక్తంలో కడుగబడిన తర్వాత దేవుని ఇంటిలో చేర్చబడిన తర్వాత ఎవరికి ఎప్పుడు మనం ఏం చేయకూడదు చెప్పండి, కీడు చేయకూడదు. లోకస్తులైతే కీడు చేయుటలో ఏం చేస్తారు, వాళ్ళు సంతోషిస్తారు. నాన్న తర్వాత పెట్టుకుందాక డిస్టర్బ్ చేయ. కీడు చేయ సంతోషిస్తారు. చెప్పండి, లోకస్తులు దేంట్లో సంతోషిస్తారు, కీడు చేయ సంతోషిస్తారు. మొదటి మాట. రెండవ చూడండి, లోకస్తులు క్రైస్తవేతరులు దేవుని ఎరుగని వారు ఏ విషయాల్లో సంతోషిస్తారు? మొదటిగా కీడు చేయుటలో సంతోషిస్తారు. రెండవది కీర్తన గ్రంథం 62వ కీర్తన, ఇంకోటి తీసి 62వ కీర్తన 4వ వచనం. 62వ కీర్తన 4వ వాక్యం. అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయిటికే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట, కొంచెం మెంచు సౌండ్ మానిటర్, అబద్ధమాడుట వారికి సంతోషం. చెప్పండి, లోకస్తుల సంతోషం దేంట్లో, అబద్ధమాడుటలో. చెప్పాలి గట్టిగా, దేంట్లో? కొంతమందికి అబద్ధాలు ఆడటం ఎంత సంతోషమో, వారికి ఎంత సంతోషమో. పొద్దున్న లేస్తే దేంట్లో సంతోషిస్తారు, అబద్ధాలు ఆడటంలో. కొంతమంది భర్తలు కూడా ఎవరైనా పాలోడు వచ్చి డబ్బులు అడిగితే లేనని చెప్పురా అంటారు. కాబట్టి ఏం చెప్తారు చెప్పండి, లేనని చెప్పి అంటారు కదండి. అబద్ధమాడుటలో సంతోషిస్తున్నారు లోకస్తులు, క్రైస్తవేతరులు. దేవుని బిడ్డలారా, అబద్ధమాడుట నీకు సంతోషమా? అబద్ధమాడుట నువ్వు విసర్జిస్తున్నావా? నువ్వు దేవుని బిడ్డవైతే, క్రీస్తు రక్తంలో కడుగబడిన వాడవైతే, కొంచెం మానిటర్ సౌండ్ వేచి కొంచెం నాన్న బాలు. అబద్ధమాడుటలో లోకస్తులు ఏం చేస్తారు చెప్పండి, సంతోషిస్తున్నారు. దేవుని బిడ్డలాగా మనం అబద్ధమాడకూడదు కదండి, అబద్ధమాడకూడదు. అబద్ధమాడిన గెహజీ కుష్ఠరోగి అయ్యాడు, అననీయ సప్పీరా చచ్చిపోయారు. అబద్ధం ఎంత ప్రమాదమో చూడండి, అబద్ధం ఎంత ప్రమాదమో చూడండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామో తెలుసా, నా ఉద్యోగం నిమిత్తం, నా వ్యాపారం నిమిత్తం నేను అబద్ధం ఆడాల్సి వస్తుంది అనుకుంటాం. కానీ ఒక చిన్న అబద్ధం చాలు నీ జీవితాన్ని పాడు చేయటానికి. ఒక ఊరిలో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయంట. బాగా వినాలి, ఈ మాట నిజంగా జరిగిన సంఘటన ఇది. ఆ రోజుల్లో పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి కదండి. 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా ఎక్కడొచ్చాయి చెప్పండి, పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి. పేపర్లో రిజల్ట్స్ వచ్చే సమయంలో ఒక అబ్బాయి పాస్ అయ్యి పేపర్ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ పేటలోనే ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా 10th రాసింది. ఆ అబ్బాయిని అడిగింది, రమేష్ నువ్వు పాస్ అయ్యావా? నేను పాస్ అయ్యాను జ్యోతి. మరి నువ్వు ఫెయిల్ అయ్యావు అన్నాడు. వాడు గబక్కన ఏం చేశాడు తెలుసా, గబక్కన అమ్మాయితో నువ్వు ఫెయిల్ అయ్యావు అన్నాడు. అబద్ధం ఆడేశాడండి. అబద్ధం ఆడిన వెంటనే ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా, ఫెయిల్ అయ్యాననే బాధతో వాళ్ళ అమ్మా నాన్నకి ఆ ముఖాన్ని ఎలా చూయించుకోవాలనే దిగులుతో, పశ్చాత్తాపంతో, బాధతో లోపలికి వెళ్ళిపోయి, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలు, ఉదయాన్నే పనికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయి ఏం చేసిందో తెలుసా అండి, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. మధ్యాహ్నానికి జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా వాళ్ళు పనుల నుంచి వచ్చి గబగబ తలుపులు కొడుతుంటే తలుపులు తీలా, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి నా బిడ్డకి ఏమైంది అని చూస్తే ఆ బిడ్డ చనిపోయింది. ఎందుకు చనిపోయిందని గమనించి వారు గాలిస్తే ఆ అమ్మాయి వాస్తవంగా పాస్ అయింది ఆ రిజల్ట్స్లో. వాడు ఒక చిన్న అబద్ధం, నవ్వుటాలకి హేళనకి ఆ ఇంటెదురోడు చిన్న అబద్ధం, నువ్వు ఫెయిల్ అయ్యావు అనే మాటకు ఆ అమ్మాయి చూసారా ప్రాణం మీదకి తెచ్చుకుంది. అబద్ధం చాలా ప్రమాదం, అబద్ధాలు ఆడకూడదు. మీరు అనుకోవచ్చు, నా వ్యాపారంలో నేను అబద్ధం ఆడకపోతే నేను గెలవలేనండి, రాణించలేనండి మీరు అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలు యోబు ఎలా వ్యాపారం చేశారు చెప్పండి. బైబిల్ గ్రంథంలో యోబు
యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. చెప్పండి, యథార్థంగా జీవిస్తూ వ్యాపారం చేసి కూడా యోబు అత్యధికంగా దీవించబడ్డాడు. తూర్పు దేశంలో, ఆ రోజుల్లో ఊజు దేశంలో యోబు ఎంత గొప్పోడో. న్యాయంగా జీవిస్తూ వ్యాపారం చేసిన దేవుడు మీ వ్యాపారాలను ఆశీర్వదించునుగాక. కాబట్టి అబద్ధం ఆడబాకండి. ఎప్పుడు ఎక్కడ కూడా అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడుట లోకస్తులకి ఏంటి చెప్పండి? సంతోషం. ఈ రోజుల్లో అబద్ధం ఆడకూడదు. ఒకటి, లోకస్తులు ఏ విషయాల్లో సంతోషిస్తున్నారు? కీడు చేయుటలో సంతోషిస్తున్నారు. రెండవది అబద్ధమాడుటలో సంతోషం. మూడవది, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము. ఒకనాటి సుఖానుభవము. చూడండి, లోకస్తుల సంతోషం దేంట్లో చెప్పండి? ఈరోజు పాపం చేస్తే చాలే, ఈరోజు పాపం చేస్తే చాలే, ఎవరు చూసినా చూడకపోయినా. పాపము అలాగే ప్రేరేపిస్తుందండి. బాగా వినాలి దేవుని బిడ్డలారా. పాపం ఏం చేస్తుందో తెలుసా? ఎవరు చూడటం లేదులే. మేము చిన్నప్పుడు మా యవనస్తుల దినాల్లో అయితే ఎంజాయ్ విత్ గంజాయి అనే స్లోగన్ ఉండేది. ఎంజాయ్ అంట దేంతో చెప్పండి? గంజాయితో ఎంజాయ్ అంట. వాడేమనుకోడు అనమాట, ఈరోజు గంజాయి తాగితే చాలే, ఈరోజు వ్యభిచారం చేస్తే చాలే, ఈరోజు పరాయి స్త్రీతో పాపం చేస్తే చాలే. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? ఇంటికి దూరంగా వచ్చాను, కాలేజీలో ఉన్నాను, అమ్మా నాన్నలు ఇక్కడ ఎవరు లేరు, చూసే వాళ్ళు ఎవరు లేరు, కనిపించే వాళ్ళు ఎవరు లేరు, నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఈరోజు పాపం చేస్తే చాలే. లోకం అలా అనుకుంటుందండి ఈ రోజుల్లో. ఒకనాటి సంతోషమో ఏమనుకుంటున్నారు? ఒకనాటి సుఖానుభవము ఎలా ఎంచుకుంటున్నారు? సంతోషము. ఏశావు, బైబిల్లో ఏశావు ఏం చేశాడు చెప్పండి? ఒక్క పూట కూటి కొరకు ఏమేసుకున్నాడు? బైబిల్ ఏం రాశాడు తెలుసా? ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఒక్క పూట కూటి కొరకు ఏమేసుకున్నాడు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు, పాపానికి తను తాను అమ్మివేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకనాటి సుఖానుభవము సంతోషం అని ఎంచుకోబాకండి. దాని ద్వారే అనేక మంది పాపంలో పడిపోతున్నారు. ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళింది, బాగా చదువుకుంటుంది. ఎవడో పాడు పిల్లోడు మోసం చేశాడు ఆ పిల్లని. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అమ్మా నాన్నలకు దూరంగా వచ్చేసింది. వాడి పాడు మాటలకు లొంగిపోయింది ఆ అమ్మాయి లొంగిపోయింది, పాపంలో పడిపోయిందండి. బలవంతంగా పాపంలో పడిపోయింది. ఏం జరిగిందో తెలుసా? నాన్న తర్వాత చూసుకో. పాపంలో పడిపోయింది. ఏం జరిగిందో తెలుసా? ఆ అమ్మాయి తర్వాత తన ఆరోగ్యం క్షీణించిపోతుంది ఏందని చూసుకునేసరికి ఆ అమ్మాయికి ఏమొచ్చింది తెలుసా? ఎయిడ్స్ వ్యాధి వచ్చిందండి. తన జీవితం అంతా కూడా రగిలిపోయింది ఆ శోధనతో. ఒకరోజు సంతోషం కొరకు తన శరీరాన్ని అమ్మివేసుకుంది, ఒకరోజు సంతోషం కొరకు తన జీవితాన్ని అమ్మివేసుకుంది. వాడితో బలవంతంగా పాపంలో పడిపోయింది. ఎవరు చూడటం లేదులే, ఈరోజు సంతోషిస్తే చాలే అనుకుంది ఆ అమ్మాయి. జీవితకాలం అంతా ఏడ్చే భయంకరమైన రోగగ్రస్తురాలై తన జీవితాన్ని పాడు చేసుకుంది. చాలామంది లోకస్తులు ఒకనాటి సుఖానుభవాన్ని ఎలా ఎంచుకుంటున్నారు? సంతోషముగా ఎంచుకుంటున్నారు. చూసారా? క్రైస్తవేతరులు, క్రీస్తుని ఎరిగిన వారు, కొంతమంది క్రీస్తును తెలుసుకున్నవారు కూడా కీడు చేయుటలో సంతోషిస్తున్నారు. రెండవది అబద్ధమాడుటలో సంతోషిస్తున్నారు. మూడవది ఒకనాటి సుఖానుభవంలో ఏముందనుకుంటున్నారు? సంతోషం ఉందనుకుంటున్నారు. ఇది లోకస్తుల సంతోషం. నాలుగోది చూడండి, లోకస్తులు ఇంకా ఏ విషయంలో సంతోషిస్తారు? సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 15:21. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరం. మూఢత,
కొంతమంది దేంట్లో సంతోషిస్తున్నారు తెలుసా? మూఢతలో. బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? పిల్లలను పోగొట్టుకొనిన అరణ్యంలో ఎలుగుబంటినైనా ఎదుర్కొనవచ్చును కానీ ఎవరిని ఎదుర్కోలే? మూర్ఖుడిని, మూడుని ఎదుర్కోలే. ఎందుకో తెలుసా? వాడు ఎవడు చెప్పినా వినడు. కొంతమంది ఎవరు చెప్పినా వినరు. తల్లిదండ్రులు చెప్పినా వినరు, భార్య చెప్పినా వినరు, భర్త చెప్పినా వినరు, పిల్లలు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు. వారి మూఢతే వారికి ఏంటి చెప్పండి? పెద్దలు అంటారు, వాడు పట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళంట? అరే కుందేలుకు 4 కాళ్ళు ఉంటాయంటే వాడేమంటాడు చెప్పండి? 3 కాళ్ళు నేను చూసా. ఎన్ని కాళ్ళు? 3 కాళ్ళు. దేవుని బిడ్డలారా, మూఢత బుద్ధి లేని వారికి వారి మూఢతే ఏంటిదంట? వాడు ఎవడు మాట వినండి, ఎవరి మాట వినరు. బైబిల్ చెప్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమవుతాడు? జాగ్రత్త. మూఢత్వంలో సంతోషిస్తున్నావా? ఎవరు చెప్పినా వినకుండా సంతోషిస్తున్నావా? నీకు తెలిసిందే జ్ఞానం అనుకొని సంతోషిస్తున్నావా? కొంతమందికి నా ప్రార్థన జీవితాన్ని బట్టి, నా భక్తి జీవితాన్ని బట్టి అందరు నా దగ్గరికి వస్తున్నారు అనుకుంటున్నారు. కాదండి, దేవుని కృపను బట్టి కృప తప్పితే వేరొకటి లేదు. ప్రభువులో ఆనందించాలి కానీ మూఢతలో ఆనందించబాకండి. బుద్ధి లేనివాడు వాడి మూఢతే వాడికి ఏంటిదంట? సంతోషము. మూఢతలో సంతోషిస్తున్నారు. దేవుని ఎరుగని వారు, క్రైస్తవేతరులు, లోకస్తులు దేంట్లో సంతోషిస్తున్నారు? మూఢత్వంలో సంతోషిస్తున్నారు. 4 విషయాలు చెప్పా. 1, కీడు చేటులో సంతోషిస్తున్నారు కొంతమంది. రెండవది, కొంతమందికి అబద్ధమాడుటలో సంతోషం. ఇంకొంతమందికి ఒకనాటి సుఖానుభవమే ఏమనుకుంటున్నారు? సంతోషం అనుకుంటున్నారు. 4వది, కొంతమందికి మూఢత్వమే. వాడు పట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళు అనుకుంటాడు? 3 కాళ్ళు అనుకుంటాడు. వాడి మూఢతే వాడికి సంతోషము. ఇంకొంతమంది చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు. చూడండి, ఏందంట? దేంట్లో సంతోషం అంట? ఎవరికైనా ఆపద జరిగితే, పలానా క్యాన్సర్ వచ్చిందంటే ఆ పక్కింటి వాళ్ళకి ఎంత సంతోషం. అబ్బా వచ్చిందా, ఆమెకు వచ్చిందా, ఆయనకు వచ్చిందా, పలానా ఆయన పడ్డాడు, కాలు ఇరిగిందంటే, కాలు ఇరిగిందా, ఎరగాల్సిందిలే, 2వ కాలు కూడా ఎరగాల్సిందిలే. ఇతరుల ఆపదను చూసి కొంతమంది ఏం చేస్తారంట? సంతోషిస్తారంట. ఈరోజు నువ్వు వారి ఆపదను చూసి నువ్వు సంతోషిస్తే, రేపొద్దున నీకొచ్చిన ఆపదను చూసి ఇంకొంతమంది ఏం చేస్తారు? నవ్వుకుంటారు. వారికి అంతే జరగాలే, తిక్క కుదిరిందిలే. ఇతరుల ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. చూశారండి, కొంతమంది ఇతరులకు ఆపదకు వస్తే, ఇతరులకు బాగలేకపోతే, అనారోగ్యం వస్తే, రోగం ఎక్కువైతే వారికి ఎంత సంతోషమో, ఇతరుల ఆపదను చూసి ఎంత సంతోషిస్తుంటారో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లోకస్తులు సంతోషించే సంతోషం. లోకస్తుల సంతోషం చెప్పండి వేటిలో ఉంటుంది? 5 విషయాలు చెప్పా. 1, కీడు చేయుటలో సంతోషిస్తారు. లోకస్తులు దేంట్లో సంతోషిస్తారు? కీడు చేయుటలో సంతోషిస్తారు. 2వది, అబద్ధమాడుటలో సంతోషిస్తారు. 3వది, ఈరోజు సంతోషిస్తే చాలే, ఈరోజు పాపం చేస్తే చాలే, ఈరోజు పేకాటాడితే చాలే, ఈరోజు పాపం చేస్తే చాలే, ఈరోజు వ్యభిచారం చేస్తే చాలే, దొరికిందే సందనుకొని ఈరోజు చెయ్యకూడని పనులు చేస్తే చాలే, చెల్లైనా తల్లైనా ఈరోజు జరిగిపోతే చాలే. వాడికి తర్వాత ఆలోచన ఉండదు, తర్వాత జరగబోయే ప్రక్రియ గురించి ఆలోచించడు, తర్వాత వచ్చే అవమానం గురించి ఆలోచించడు. వాడు ఒకనాటి సుఖానుభవమే ఏమనుకుంటున్నారు? సంతోషంగా భావిస్తున్నారు. చూశారండి, చూశారా? కీడు చేటులో సంతోషిస్తున్నారు,
అబద్ధమాడుట్లో సంతోషిస్తున్నారు. ఒకనాటి సుఖానుభవమే ఎలా ఎంచుకుంటున్నారు? సంతోషంగా ఎంచుకుంటున్నారు. 4వది, బుద్ధి లేనివాడు వాడి మోడతే వాడికి ఏందంట? సంతోషం. వాడు బట్టిన కుందేలకి ఎన్ని కాళ్ళు? వాడి మాటే నెగ్గాలి, వాడి మాటే చెల్లాలి, వారి ఆలోచనే చెల్లాలి. మూడుల ఆలోచన వారికి సంతోషం. అరణ్యంలో పిల్లలను పోగొట్టిన ఎలుగుబంటిననే ఎదుర్కోవచ్చు అంట, కానీ ఎవరిని ఎదుర్కోలేమంట? మూర్ఖుని ఎదుర్కోకూడదు. వాటి నిలువెల్ల మూర్ఖత్వమే. పైకి బాగానే ఉంటారు కొంతమంది, పైకి బాగానే ఉంటారు. మేడి పండు చూడ ఎలా ఉంటుంది? మేలిమై ఉంటుంది. పొట్ట విప్పి చూడ లోపలంతా మూఢత్వమే. మూఢత సంతోషం. 5వది, ఇతరులకు ఆపదను చూసి కొంతమంది ఏం చేస్తున్నారు? ఇతరులకు బాగలేకపోతే, డెంగ్యూ జ్వరం వస్తే, టైఫాయిడ్ ఫీవర్ వస్తే, కాళ్ళు ఎరగొట్టుకుంటే, ఎక్కడో పడితే, క్యాన్సర్ వస్తే, వ్యాపారంలో నష్టం వస్తే, జరగకూడదు వాళ్ళకి జరిగితే ఆపదను చూసి సంతోషిస్తారంట కొంతమంది. దేవుని బిడ్డలారా, ఇది లోకస్తుల సంతోషం. దేవుని బిడ్డలంగా మనం ఈ విషయాల్లో ఏం చేయకూడదు? సంతోషించు. మరి దేవుని బిడ్డలంగా మన సంతోషం ఏమై ఉండాలి? పాస్టర్ గారు, దేవుని బిడ్డలంగా క్రీస్తు రక్తంలో కడుగబడిన మనం, యేసు ప్రభువుని తెలుసుకున్న మనం, ప్రభువులోకి వచ్చిన మనం, మన సంతోషం ఏమై ఉండాలి? నా సంతోషం ఏమై ఉండాలి పాస్టర్ గారు? నేను ఏ విషయాల్లో సంతోషించాలి? బైబిల్లో నుంచి ఒక 3 విషయాలు ఈరోజు మీకు అందిస్తాను. దేవుని బిడ్డలంగా మనం ఏ విషయాల్లో సంతోషించాలి, ఏ విషయాల్లో ఆనందించాలి, మన సంతోషం ఏమై ఉండాలి చూద్దామండి. కీర్తన గ్రంథం 89వ సంకీర్తన చూడండి, చక్కగా రాసుకోండి. లైవ్లో చూస్తున్న వారు కూడా చక్కగా ఈ ఈ ఈ ధ్యానాంశాలు మీరు ఫాలో అవ్వాలి బాగా. 89వ కీర్తన 16వ వాక్యం. దేవుని బిడ్డల సంతోషమో ఏమై ఉంటుందో చూడండి. నీ నామమును బట్టి వారు దినమెల్లా సంతోషించుచున్నారు. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం. నీ నామమును బట్టి, ప్రభువుని తెలుసుకున్న మనము ఆయన నామమును బట్టి ఏమవుతున్నాము? దినమెల్లా నా సంతోషం ఏంటంటే నా ప్రభు నామమే. యేసయ్య నామమే బలమైన దుర్గమో. పాడదాం. యేసయ్య నామమే బలమైన దుర్గమో, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గమో, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి, నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. చుంటితెలి ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని పర్వతాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. ఏంటంట యేసయ్య నామం? చెప్పండి. యేసయ్య నామం ఏంటంట? బహు పూజనీయం. యేసయ్య నామము బలమైన దుర్గము. యేసయ్య నామమే పరిమళ తైలము. సామెతల్లో ఉంటుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి ఎలా ఉంటాడంట? సురక్షితముగా ఉంటాడు. నీవు సురక్షితంగా ఉండే చోటు ఏదైనా ఉంది అంటే, నీవు క్షేమంగా ఉండే చోటు ఏదైనా ఉందంటే యేసయ్య నామమే. హల్లెలూయా. నీ నామమును బట్టి దినమెల్లా వారు ఏం చేస్తున్నారు? హర్షించుచున్నారు. మన ఆనందము యేసయ్య నామమే. ఎందుకు? యేసయ్య నామం అన్ని నామముల కంటే, అన్ని నామముల కన్న పైనామము యేసయ్య నామము. ఎన్ని తరములకైనా ఘనమైనది యేసయ్య నామము. యేసు నామము జయం జయం.
యేసునామములో రక్షణ ఉంది, యేసునామములో జయముంది, యేసునామములో చీకటి శక్తుల మీద విజయం ఉంది, దురాత్మ శక్తుల మీద విజయం ఉంది. యేసునామములో బలమైన శక్తి ఉంది. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నామంలో ఉన్న శక్తి కదండి. అన్ని యేసయ్య యోహాను సువార్త 14:14లో నా నామమున మీరు నన్నేమడిగినా, ఆయన నామంలో నువ్వేది అడిగినా యేసు నామంలో ఆయన నీకు ఇస్తాడంతే. దేవుని బిడ్డలుగా మన సంతోషం ఏంటి చెప్పండి? యేసునామం. యేసునామం, యేసునామం బలమైన దుర్గము. యేసునామంలో సురక్షితంగా ఉంటాం. యేసునామం పరిమళ తైలము. యేసునామం బహు పూజనీయము కదండి. ఒక్క మాట, యేసునామములో నా వ్యాధి తొలగిపోవునుగాక అనండి అందరూ ఈ ఉదయకాలం. యేసునామములో నాకున్న అనారోగ్యం తొలగిపోవునుగాక. యేసునామములో నన్ను పట్టి పీడిస్తున్న చీకటి శక్తులు తొలగిపోవునుగాక. యేసునామములో నాకు జయము కలుగునుగాక. యేసునామములో నా వ్యాపారం వృద్ధి అగునుగాక. యేసునామములో నా పెట్టుబడులు దీవించబడునుగాక. యేసునామములో నా కుటుంబం ఆశీర్వదించబడునుగాక. యేసునామములో నాకున్న బంధకాలు తొలగిపోవునుగాక. మీరు అంటూ ఉండగానే, యేసునామాన్ని ఉచ్చరిస్తూ ఉండగానే యేసునామములో శక్తి మిమ్మును కమ్ముకొనుగాక, మిమ్మును కమ్ముకొనుగాక. మీ అనారోగ్యాలకు విడుదల కలుగునుగాక, మీకు స్వస్థత కలుగునుగాక. యేసునామం అంత బలమైనది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏ విషయంలో సంతోషిస్తాం చెప్పండి? నీ నామమును బట్టి, చెప్పాలి గట్టిగా, నీ నామమును బట్టి వారు దినమెల్లా ఏం చేస్తున్నారు? నిజంగా మీరు దినమెల్లా యేసయ్యను బట్టి సంతోషిస్తున్నారు. సంతోషించండి. లోకంలో ఎవరున్నా లేకపోయినా యేసయ్యను బట్టి సంతోషించండి. యేసయ్య నామాన్ని బట్టి సంతోషించండి. ఆయన మనతో ఉండటానికేనండి మన కోసం పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఆదరణకర్త అయిన దేవుడుగా మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన మనలో ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తగా ఈరోజు మన మధ్యలో సంచరిస్తున్నాడు. యేసు నామం, ఆయన నామమును బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? సంతోషించు. మన సంతోషం మొదటిగా దేంట్లో చెప్పండి? యేసయ్య నామములో సంతోషం. రెండో మాట, కీర్తనలు 122 కీర్తన మొదటి వాక్యం. దేవుని బిడ్డలంగా మన సంతోషం ఎక్కడుందో చూడండి. 122 కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు, దేంట్లో మన సంతోషం ఎక్కడుంది? ఈ ఉదయకాలం మీరు దేవుని మందిరానికి వస్తూ ఉండగానే, మిమ్మల్ని ఎవరు పిలిచారో నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తుంది, రాజైన దావీదు రాసుకున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని ఎవరైతే దావీదుతో చెప్తారో ఆ మాట వింటేనేనంట దావీదుకి ఎక్కలేని. ఎందుకో తెలుసా? ఆయన మందిరంలో ఏముంది? సంతోషం ఉంది. ఆయన మందిరంలో సంతోషం ఉంది. లోకంలో ఎక్కడ దొరకని సంతోషం, లోకంలో ఎక్కడ లేని సంతోషం ఎక్కడుంది చెప్పండి? దేవుని మందిరంలో ఉంది. ఆయన మందిరంలో సంతోషించాలి. ఆయన మందిరంలో దేవుని బిడ్డలంగా మనం సంతోషించాలి. యేసయ్య మందిరంలో ఈ ఉదయకాలం మీరు వస్తూ ఉండగానే సంతోషించారా? ఆయన మందిరంలో మన చింతలన్నీ పోయే చోట కదా. పాడతాం మనం, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ పోయేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఆ చింతలన్నీ పోయేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మరలా, మంచి దేవుడవేసయ్యా, మంచి దేవుడవేసయ్యా,
ఎన్నో సమస్యలతో వస్తాం, ఎన్నో అనారోగ్యాలతో వస్తాం, ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో, అవమానాలతో వస్తాం. దేవుని మందిరంలోకి రాగానే ఏం జరిగిందో తెలుసా? జీవము కలిగిన మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయించు ఉండగానే నీ చింతలన్నీ తొలగిపోతాయి, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అన్న ఎంత వేదంతో వచ్చిందో షిలోహు మందిరానికి. వైరి పెనిన్న మాటలు తట్టుకోలేక గొడ్రాలుగా అవమానంతో దేవుడే తన గర్భాన్ని మూసేశాడు అనే భయంకరమైన వేదనతో, నేను ఫలించలేనా, నా జీవితం ఫలించలేదా, నా బ్రతుకు ఫలించలేదా, బాధతో వేదనతో మందిరానికి వచ్చిందండి. షిలోహు మందిరంలోకి అడుగుపెట్టి ఎంత వేదనతో మొరపెట్టుకుందో తన చింతలన్నీ దేవుడు తీసివేశాడంతే. ఈరోజు మీరు ఏ చింతలు, ఏ అవమానాలు, ఏ బాధలు, ఏ ఆవేదనలతో దేవుని మందిరానికి వస్తున్నారో, జీవం కలిగిన ఈ మందిరంలో మీ చింతలన్నీ కొట్టివేయబడునుగాక, మీ సమస్యలకు పరిష్కారం దొరుకునుగాక, ఈ బిడ్డల జీవితాలు అభివృద్ధిలోకి వచ్చునుగాక. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేనేమయ్యానో, దావీదుకి ఎంత సంతోషం. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో సంతోషం ఉంది. జీవము కలిగిన దేవుని మందిరంలో ఏమని చెప్పండి? దేవుని బిడ్డలంగా మనం ఎక్కడ సంతోషించాలి? ఒకటి, ఆయన నామములో సంతోషించాలి. రెండవది, ఆయన మందిరంలో సంతోషం ఉంది. ఆయన మందిరంలో ఎక్కడ లేని సంతోషం. కాబట్టి మన మందిరంలో ఎన్ని ఆరాధనలు జరుగుతున్నాయి, సమయం దొరికినప్పుడల్లా రండి. ఉపవాస ప్రార్థనకి రండి, బైబిల్ స్టడీకి రండి, శుక్రవారం స్త్రీల పరిచర్యకి రండి, శనివారం ప్రార్థన సహవాసానికి రండి. ఈ రోజంతా జరిగే ఆరాధనలో పాల్గొనండి. దేవుడు మీ సమస్యలన్నీ కొట్టివేసి ఆయన మందిరంలోని మేలు చేత మిమ్మల్ని తృప్తిపరచునుగాక. దావీదు అంటాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను, నా జీవితకాలం అంతా నేను ఆయన మందిరంలో నివాసం చేయాలి. దావీదు రాజండి, కోరుకుంటే ఎన్ని సుఖాలు లేవు, కోరుకుంటే ఎక్కడ సంతోషాలు లేవు, కానీ దేవుని మందిరాన్ని అంత ప్రేమించాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని మందిరానికి సమయానికి రావాలి. 7:30కే ఉదయకాల ఆరాధన. నేను సమయానికి చక్కగా ప్రయారిటీ ఇస్తాను. దేవుడు సమయానికి దేవుడు. మనం పెట్టుకున్న సమయానికి దేవుడు వచ్చి ఉంటాడు. ముందుగా రావాలి. రండి ఆసక్తితో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కాబట్టి మొదటిగా మన సంతోషము ఆయన నామములో సంతోషము, రెండవదిగా ఆయన మందిరంలో సంతోషం. మూడవది చూడండి, కీర్తనలు 19వ కీర్తన 8వ వాక్యం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును ఏం చేస్తాయి? అబ్బబ్బబ్బబ్బా, చప్పట్లు కొట్టండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవంట, అవి హృదయాన్ని ఏం చేస్తాయంట? చెప్పండి, హృదయాన్ని ఏం చేస్తాయంట? దేవుని వాక్యం ద్వారా మనకు దొరికే ఉపదేశమో ఎంత సంతోషమో. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును ఏం చేస్తాయంట? హృదయాన్ని. దేవుని వాక్యము మన హృదయాన్ని సంతోషపరుస్తుంది. దేవుని ఉపదేశాలు, చక్కటి వాక్యాలు, లోతైన సత్యాలు దేవుని సేవకుడు మనకు వివరించేటప్పుడు ఆ సేవకుడు నోటిలో నుంచి వచ్చే ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి, అవి మన హృదయాన్ని ఏం చేస్తాయి? ఏం చేస్తాయి చెప్పండి? కట్టు కథల్లో లేదండి సంతోషం, కల్పనా కథల్లో లేదండి సంతోషం, పిట్ట కథల కోసం వెళ్ళే వాళ్ళకి లేదండి సంతోషం. నిజమైన దేవుని వాక్యాన్ని కోరుకునే వారికి ఆ వాక్యము, ఆ ఉపదేశము వారికి ఏమిస్తుంది? హృదయాన్ని సంతోషపరుస్తుంది. చెప్పండి, కల్పనా కథలను బట్టి సంతోషించాలనుకుంటున్నారా? నిజమైన దేవుని ఉపదేశాన్ని విని సంతోషించాలనుకుంటున్నారా? యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. ఆ వాక్యం గురించి ఎన్ని మాటలు రాసేది. 8వ వచనం కూడా చదవండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి,
ఆ పైన 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును ఏం చేస్తుంది, తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము అది బుద్ధిహీనులకు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని. ఎంత గొప్పదండి దేవుని వాక్యం. ఆయన ఉపదేశములో సంతోషం, దేవుని ఉపదేశములో సంతోషం, దేవుని ఉపదేశములో, దేవుని ఉపదేశములో సంతోషం. ఆయన ఉపదేశాల్లోనే మనకు సంతోషం ఉంది. దేవుని ఉపదేశాల్లో సంతోషాన్ని కోరుకుందాం. దేవుని వాక్యములో ఉన్న సంతోషాన్ని కోరుకుందాం. ఆయన వాక్యం ఎంతో బలమైనది కదండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిస్తుంది. ఆయన వాక్యం, ఆయన ఉపదేశాలు, ఆయన వాక్యములో నిజమైన సంతోషం ఉంది. క్రమం తప్పక రోజు ఈ వాక్యాన్ని చదవాలి, రోజు ఈ వాక్యాన్ని ధ్యానించాలి. ఈ వాక్యంలో ఉన్న నిజమైన సంతోషంలో మనం సంతోషం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దేవుని బిడ్డలు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయి ఈరోజంతా దేవుడు నాతో మాట్లాడి, నీ మాటలు నాకు ఎంత సంతోషాన్ని కలిగించినాయి, ఈ వాక్యం నాకు ఎంత సంతోషం కలిగించింది, దేవుని మందిరంలోకి వస్తే నాకు ఎంత సంతోషం దొరికింది. అలా పదే పదే చెప్పుకున్నట్టు ద్వారా మీ జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయో. దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా ఎంత సంతోషమో. పౌలు వాక్యం చెబుతూ ఉండగా లూదియా హృదయం ఏం చేయబడింది, ఆ ఉపదేశానికి తెరవబడింది. హృదయాన్ని తెరిచింది ఆ వాక్యం, జీవితాన్ని మార్చింది ఆ వాక్యం. దేవుని ఉపదేశాల ద్వారా సంతోషించాలి. దేవుని బిడ్డలు దేంట్లో సంతోషిస్తారు, ఆయన నామములో సంతోషిస్తారు. రెండవది ఆయన మందిరంలో సంతోషిస్తారు. మూడవది ఆయన ఉపదేశాలను బట్టి వారి హృదయాలు సంతోషపరుచుకుంటారు. ఈరోజు ఆ రీతిగా ఆయన వాక్యం ద్వారా, ఆయన మందిరంలోని మేలు చేత, ఆయన నామం ద్వారా మన జీవితాలు సంతోషపరుచుకుందాం. సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్దాం. సంతోషంగా దేవుని దీవెనలు పొందుకొని వెళ్దాం. దేవుని సన్నిధికి దుఃఖంతో వచ్చారేమో, దుఃఖంతో వచ్చిన హన్న సంతోషంతో వెళ్ళినట్టుగా ఈరోజు ఇక్కడి నుంచి మీరు సంతోషంతో వెళ్ళుదురుగాక. దేవుడు మీ కుటుంబాలను సంతోషంతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించే. పాడాలి. జీవిత కాలమంతా ఆనందించేదా, జీవిత కాలమంతా ఆనందించేదా, ఆరాధించేదా. పాస్టర్ గారు, లోకస్తులైతే కీడు చేటులో సంతోషిస్తారు. ఈరోజు నాతో మాట్లాడేవయ్యా, నీ స్వరాన్ని నాకు వినిపించేవేసయ్యా. లోకస్తులైతే అబద్ధమాడుటలో సంతోషిస్తారు. లోకస్తులైతే ఒకనాటి సుఖానుభవము సంతోషంగా ఎంచుకుంటారు. లోకస్తులైతే మోడత వారికి సంతోషం. లోకస్తులైతే ఇతరుల ఆపదను చూచి సంతోషిస్తారు. కానీ క్రీస్తు నెరిగిన దేవుని బిడ్డగా నేను నీ నామములో సంతోషిస్తానయ్యా. యేసయ్యా, ఈరోజు నుంచి నీ నామంలో నేను సంతోషిస్తాను. నీ నామమే నాకు బలమైన దుర్గం. నీ నామం బహు పూజనీయం. అన్ని నామముల కంటే నీ నామం ఘనమైన నామం. యెహోవా నామం బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడని చెప్పింది దేవా. నీ నామమును బట్టి నేను సంతోషిస్తాను. నీలోనే నిజమైన సంతోషాన్ని కోరుకుంటానయ్యా. నీలోనే నిజమైన సంతోషాన్ని అనుభవిస్తాను యేసయ్యా. రెండవది అయ్యా, నీ మందిరాన్ని బట్టి సంతోషిస్తాను. నీ మందిరంలో గడపటంలో సంతోషిస్తాను. నీ మందిరాలనికి రావటానికి సంతోషిస్తాను. పదే పదే నీ మందిర పరిచర్యను బట్టి సంతోషిస్తానయ్యా. మూడవది నీ ఉపదేశములు నా హృదయానికి సంతోషమయ్యా.
నీ ఉపదేశాన్ని బట్టి సంతోషిస్తానయ్యా. నీ వాక్యమే నాకు సంతోషమయ్యా, నీ వాక్యమే నాకు సంతోషమేసయ్యా. ఈ రీతిగా నేను సంతోషిస్తానని దేవుని సన్నిధిలో నిజమైన సంతోషాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతిలో చూయిస్తారా? మీకోసం ప్రార్థన చేస్తాను. మీ చేతిలో చూయిస్తారా? ప్రభు సన్నిధిలో ఈరోజు నిజమైన సంతోషాన్ని కోరుకోవడానికి ఇష్టపడిన వారు మీ చేతిలో చూయిస్తారా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా. యేసయ్యనే ఆరాధించేదా. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈరోజు నాయనా లోకస్తుల సంతోషం ఏ విషయాల్లో ఉంది, దేవుని బిడ్డలంగా మేము ఏ విషయాల్లో సంతోషించాలో నీ సేవకుడి ద్వారా మామతో మాట్లాడినందుకై స్తోత్రాలు. విత్తబడి నీ వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ రీతిగా మీలో సంతోషించి, మీలో ఆనందించి, నిజమైన సంతోషం మీ నామంలో ఉందని, నిజమైన సంతోషం మీ మందిరంలో ఉందని, నిజమైన సంతోషం మీ ఉపదేశంలో ఉందని విన్నాం. విన్న వాక్యం మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేసి ఈ విషయాల్లో సంతోషిస్తూ నీ బిడ్డలంగా నిరంతరం సంతోష సమాధానాలతో వర్ధిల్లుట కృప దయచేయమని, ఈ వాక్యం మా హృదయంలో నిరంతరంగా ఫలభరితంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.